ఎంజీరావు గారు, ట్రంప్ తాజా నిర్ణయాలతో ఇంటర్నేషనల్ ఆర్డరే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన థావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఎక్కడ చూసినా మీరు చెప్తున్నట్టుగా భారత్ నామస్మరణ, EU నేతలు కూడా భారత్ తో ట్రేడ్ డీల్ అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు థావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భారత్ కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళలేదు. కానీ ఈ దావోస్ సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్కి, ఆర్థిక వ్యవస్థకి ప్రధాన కేంద్రంగా తయారైపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీస్ నుంచి అన్ని కంపెనీలు, దేశాధినేతలు 100కు పైగా దేశాధినేతలు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇంతటి ప్రాముఖ్యత చెందిన వరల్డ్ పాలిటిక్స్కి, వరల్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్కి, వీటికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో భారతదేశ ప్రస్తావన రాకుండా ఏ రోజు జరగలేదన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఏంటంటే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ మేము భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అతిపెద్ద ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం అనేటప్పటికీ భారతదేశ పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అది చైనా, అమెరికాలకి పెద్ద పెద్ద గుదిబండి అయిపోయింది అనమాట. అంటే చైనా అటు అమెరికాలను దాటే అంత శక్తి ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి సంభవిస్తుంది. సో అది ఒకటి పెద్ద సెన్సేషన్లో అయిపోయిందండి యూరోపియన్ యూనియన్ ఇది మాట్లాడేటప్పటికి. తర్వాత జర్మనీ అధ్యక్షుడు మెర్జ్ అయితే ఆయన ఒకటే చెప్పాడు, ఫ్రెడరిక్ మెర్జ్ ఒకటే చెప్తున్నారు, ఇండియా అనేది చాలా కీలకమైన పొజిషన్లోకి వెళ్ళిపోయిందని ఇండియా కోసం ఆయన మాట్లాడడం జరిగింది. అమెరికా ఆధిపత్యం క్షీణిస్తుంటే యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్ ఈజ్ వ్యానింగ్, ఇండియాస్ పవర్ ఈజ్ వ్యాక్సింగ్, ఇది ఉదయిస్తుంది అని చెప్పడం, జర్మన్ ప్రెసిడెంట్ చెప్పడం, ఛాన్సలర్ చెప్పడం అంటే ఇండియా పేరు ఎలా ఉందో చూడవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏం జరిగిందంటే జేపీ మోర్గాన్స్ జామీ డామోన్ అండి, ఈయన ఏం చెప్పాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతిపెద్ద బ్యాంక్ అనమాట, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ అనేది, ఆయన అధ్యక్షుడు చెప్పాడు ఇండియా అనేది చాలా కీలకమైన, ఇట్ ఈజ్ ప్లేయింగ్ పైవటల్ రోల్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని ఆయన చెప్పడం. తర్వాత IMF మాట్లాడడం, IBRD మాట్లాడడం, కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం, ఇవన్నీ అంటే ఇండియా నామస్మరణతో అక్కడ మారుమోగిపోయిందని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా ఈ డావోస్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళకపోయినా 8 రాష్ట్రాల సీఎంలు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదో అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు కర్ణాటక, ఈ మహారాష్ట్ర, ఇలా 8 మంది చీఫ్ మినిస్టర్లు అక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇండియా అక్కడ ఉంది. ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ అధినేతలు అక్కడికి వెళ్ళడం జరిగింది, ఇంక్లూడ్ రిలయన్స్, అదాని కంపెనీలని. ఈ ఇండియన్ కంపెనీస్కి ఆయన విందు కూడా, ఎవరు ట్రంప్ ఇచ్చిన విందులో ఇండియన్ కంపెనీ చీఫ్స్ ఉన్నారు అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. అంతటి కీలకమైన పాత్రను ఇండియా అక్కడ పోషించింది. అంటే ఏంటి, ఈ దావోస్ అనే దాంట్లో ఇండియా నామస్మరణ పోగిపోయింది. తర్వాత ఇండియా న్యూ వరల్డ్ ఆర్డర్లో ఇండియా అనేది ఎన్ ఇన్నోవేటబుల్ పవర్, ఏ పవర్ టు బి రికార్డ్ విత్, తిరుగులేని పవరు. అమెరికా ఆధిపత్యం తగ్గేటప్పుడు ఇండియా చాలా కీలక పాత్ర ఆ ప్లేస్లోకి రాబోతుంది అనేది ఒక పెద్ద పెద్ద చర్చలు జరిగినాయండి అక్కడ. జియో పొలిటికల్లో డిస్కషన్ జరిగినాయి, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫైనాన్షియల్ డిస్కషన్స్ అక్కడ జరిగినాయి. చాలా పెద్ద శక్తివంతమైన విశ్లేషణ జరుగుతాయి. ఆ ప్రతి విశ్లేషణలో కూడా ఇండియా పేరు ఉండడం అనేది అక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం. ఇంతవరకు ఎప్పుడు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అంత పెద్దగా ఇండియా నామస్మరణ వినలేదండి. తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీని పొగిడేవాళ్ళు ఒకళ్ళు, ఇండియన్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని మేనేజ్ చేసే విధానం వేరు, మల్టీ అలైన్మెంట్ అనే దానికి రిజల్ట్ రావడం, ట్రంప్కి పెద్ద షేక్ అయిపోయాడు అనమాట. ఏంది, నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాకపోయినా నమో నామం, నరేంద్ర మోడీ గారి నామం, ఏంటిది ఇండియా పేరు అన్నట్టు ట్రంప్ మాట్లాడడం. అందుకని ట్రంప్ అక్కడే ఇండియా ప్రస్తావన అని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ మనం అవగతం అవుతుంది అనమాట. ఈ చూసే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ 50% ఇచ్చిన టారిఫ్లు 20% నేను తగ్గిస్తాను, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని దావోస్లో ఆయన ఎందుకు మాట్లాడతారంటే ఇండియా నామస్మరణ ఆయన ప్రత్యక్షంగా అక్కడ వినడం జరిగిందనమాట. దావోస్లో ఇండియా విశ్వ గురువుగా, అంటే వచ్చే న్యూ వరల్డ్ ఆర్డర్లో ఇండియా చాలా కీలక పాత్ర పోషించబోతుంది అనేది ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ద్వారా మనకు అవగతం అవుతుంది.